లోపలి మాస్టర్ గారు లోపల కూర్చోండి ఫ్యాన్ వేసుకుంటాం. ఒక్కోళ్ళు వెళ్ళిపోండి వేసేసి ఇట్లండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ నాయకత్వం. వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. రండి అక్కడ మీ కింద కృషి ఇంకోటి బాది బాది నెంబర్ లేవు చెప్పండి మేరే మేరే మాట్లాడుతారా మాట మాట్లాడుతారా పెట్టు ఎవరైనా ఇంటికి చేస్తాం చూస్తున్నారండి లేరే ఇక్కడ ఈ మొహంలో పెట్టండి దీపుల్ని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక మహానాడు ప్రోగ్రాం ఒక పండగ లాంటిది. అలాంటి మహానాడు ప్రోగ్రాన్ని ఈసారి కౌంటింగ్ దగ్గర పడిన సందర్భంగా మా ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లో, ప్రతి పార్టీ కార్యాలయాల్లో, ప్రతి డివిజన్ కార్యాలయాల్లో అతను ఘనమైన నివాళులు అర్పించి చేసుకోండి మహానాడు చేయడానికి వాయిదా వేశారు. కనుక మా నాయకుడు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకుల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ 33వ డివిజన్ కార్యక్రమంలో తెలుగుదేశం మహానాడు కార్యక్రమాన్ని సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా 101వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా రేపు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్లో మా దామచర్ల జనార్దన్ గారు 22,000 పైచిలక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాం. అలాగే ఏ కార్యక్రమం మా జనార్దన్ గారు మాకు ఆదేశించినా సరే తూచా తప్పకుండా పాటిస్తూ ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసినందుకు మా కార్యకర్తలకు 33 కార్యకర్తలకు టైలర్ యలమంద గారికి, గంగవరం కృష్ణమోహన్ గారికి,
నల్లూరి రవి గారు డివిజన్ అధ్యక్షులు, అలాగే చంద్రబాబు, అలాగే గోపి, మాస్టర్ వెంకటేశ్వరరావు గారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ఇంతకంటే మించి ప్రతి సంవత్సరం చేయాలని మేము నిర్ణయించాం. కానీ ఈరోజు పరిస్థితులు మనకి కొంచెం కౌంటింగ్ దగ్గర ఉన్నందువల్ల, ఒక ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల మనం చేయలేకపోయాం. కాబట్టి మా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతిని మేము చాలా ఘనంగా చేసేవాళ్ళమి. ఈ ఒక్కసారిగా ఎన్నికల కోడ్ ఉన్నదా చేయలేకపోయినందుకు బాధపడుతూ, అయినా సరే మా పార్టీ పసుపు సైనికులు ఇచ్చిన సూచన మేరకు ఏ ప్రోగ్రాం అయినా సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి దామచల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని మా 33వ డివిజన్లో ఈ 101వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుందాం అనుకున్నాము. ఈ ఎన్నికల కోడ్ ఉన్నందువలన దీనివల్ల మేము పార్టీ ఆదేశాల మేరకు పటానికి పుష్పాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మా డివిజన్లో ప్రతి కార్యకర్త ఏ కార్యక్రమం చెప్పినా కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకందరికీ తోడ్పాటుగా ముందుకు వస్తున్నారు. ఈ డివిజన్లో ఏది జరిగినా కూడా దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ప్రతి కార్యక్రమము మేము ముందుండి ఒంగోలు టౌన్లో ప్రతి కార్యక్రమాన్ని జరుపుతున్నాము. మన ఒంగోలు 33వ డివిజన్ తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు డివిజన్ నాయకులు నల్లూరి రవి గారు, అలాగే పెద్దలు మాస్టర్ వెంకటేశ్వర మాస్టర్ గారు, అలాగే నగర నాయకులు కృష్ణమోహన్ గారు, ఎంఎస్ నారాయణ గారు, అలాగే మురళీ గారు, డివిజన్ ఇన్ఛార్జీలు వేణు గారు, ప్రవీణ్ గారు, అలాగే ఎల్లమంద, పోతే అంకయ్య గారు, వీళ్ళందరూ ఈ ఎలక్షన్కి ఎలా కృషి చేశారో అసలు రేపు జరగబోయే 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్లో ఘన విజయం సాధిస్తాడని మన దామచల్ల జనార్దన్ గారు మేము ఆశిస్తున్నాము. మేము 20,000 పైచిలకు మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాము. అలాగే ఎన్నికల కోడ్ సందర్భంగా మేము 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ది చేసుకోవడానికి కోడ్ అడ్డం ఉంది కాబట్టి మేము ఏదో సింపుల్గా ఒక పటానికి దండ వేసుకొని స్వీట్ హాట్ పంచుకొని సింపుల్గా ఈ కార్యక్రమాన్ని ఎల్లబుచ్చుతున్నాము. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా నిన్న జరిగిన ఎలక్షన్కి ఎంత ఉత్సాహంతో ఓటింగ్ జరిగిందో ఆ పర్సంటేజ్ కూడా పెరిగింది. అలాగే మేము 20,000 పైచిలకు మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. దామచల్ల జనార్దన్ గారు నాయకత్వం వర్ధిల్లాలని మరీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాం.